టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. కవిత డ్రామా వెనుక కాంగ్రెస్ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంలో చార్పత్తా ఆట నడుస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. కవిత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల మీద మాట్లాడకుండా చిట్ చాట్ అంటూ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ బీజేపీ కలిసేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 3 పత్తా అన్నాము చూసి చాలా మంది 3 పత్తాల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారు జోకర్ ప్లేస్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చర్చతోని ఈ కవితక చర్చను దీంతో తెలంగాణ రాష్ట్రంలో లాభం జరుగుతుందని చెప్పండి. బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి మనం బీజేపీతో కలుస్తున్నామే నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నారని చెప్పు అనలేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము పడుచుకుంటామన్నా. అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలే కూడా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ 4 పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా.